భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో గోత్రప్రవర వివాదంపై రెండో రోజు కూడా విచారణ కొనసాగుతోంది. గోత్రప్రవర వివాదాన్ని పరిష్కరించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు రామభక్తులు. దీంతో వివాద పరిష్కారానికి 5 సభ్యులతో కమిటీ వేసింది హైకోర్టు. దీనిపై రేపు విచారణ ముగియనుంది. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ ఇస్తారు. మహేందర్, చెప్పండి, గోత్రప్రవర వివాదాన్ని రేపటితో ముగినున్న క్రమం మనం చూస్తున్నాం. ఏంటి అప్డేట్? భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయంలో గోత్ర ప్రవర వివాదం సంబంధించి రెండో రోజు కూడా విచారణ కొనసాగుతుంది. మొదటి రోజు కూడా దాదాపుగా 5 గంటల పాటు కూడా ఆలయంలో ఆ కమిటీ సభ్యులు 5 కమిటీ సభ్యులు కూడా విచారణ చేశారు. ఇవాళ కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. 3 గంటల వరకు కూడా ఇవాళ విచారణ కొనసాగనున్నట్టు కూడా కమిటీకి సంబంధించిన సభ్యులు చెప్పారు. రేపు ఆ 3వ రోజు కూడా దాదాపుగా 7 గంటల పాటు విచారణ సంబంధించి కొనసాగనుంది. రేపు పూర్తయిన తర్వాత ఈ పూర్తి కమిటీ సంబంధించిన నివేదిక కూడా వారికి అప్పచెప్పనున్నారు. దాని తర్వాత దీనికి సంబంధించి ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామభక్తులకు సంబంధించి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ హైకోర్టు సంబంధించి కూడా ఒక కమిటీ సంబంధించి వేసింది. ఆ కమిటీ సంబంధించి కూడా పూర్తిగా ఈ గోత్ర ప్రవర వివాదాలకు సంబంధించి పూర్తిగా వాళ్ళ వివరాలు కూడా చూస్తున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి విషయాలు వాళ్ళు తెలుసుకున్నారన్న విషయం మాత్రం వాళ్ళు కొంత గోప్యంగా ఉంచుతున్నారు. ఇది పూర్తిగా సెన్సిటివ్ ఇష్యూ కావడంతో కూడా ఆ పూర్తి నివేదికను కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బయటికి పెట్టే ప్రయత్నం చేయటం లేదు. కమిటీ పూర్తి విచారణ అనంతరం ఆ కమిటీ అనేది పూర్తి రిపోర్ట్ మాత్రం పైకి పంపిస్తారు. పంపించిన తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే మహేందర్.